పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించే వాళ్ళను వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామని వెల్లడించారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామని హెచ్చరించారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేసే ప్రకృతి ప్రకోపిస్తుందని కూడా అన్నారు. చెన్నై వయనాడులో ప్రకృతి కోపాన్ని చూశామని కూడా గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించే వాళ్ళని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామని వెల్లడించారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామని హెచ్చరించారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుందని కూడా అన్నారు. చెన్నై వయనాడులో ప్రకృతి కోపాన్ని చూశామని కూడా గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, హైడ్రాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న హరియాణ కృష్ణ సంబంధించి అందులో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జల విషయాల సంరక్షణతో పాటు నిజాం కాలం నుంచే లేక్ సిటీగా హైదరాబాద్ ఉంది. దాన్ని కాపాడుకుని భవిష్యత్ తరాలకు రక్షణ ఇచ్చే భాగంగా భవిష్యత్ తరాల కోసం అంతా కాపాడుతామని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మార్గం ఏదైతుందో చూపిన మార్గంలోనే మేము కూడా వెళ్తున్నాం. ఇది ప్రతిపక్ష రాజకీయ కక్ష కాదు, మీద వ్యక్తిగత కక్ష కాదు, భవిష్యత్ తరాలకు మేలు చేయడం కోసమే ఇలా వెళ్తున్నామని చెప్పి ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ఎవరిని ఉపేక్షించేది లేదన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. హైడ్రా కూడా కూల్చివేతలకు 18 చోట్ల కూల్చివేసినట్టు హైడ్రా కూడా ప్రకటించింది. దాదాపు ఇటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పల్లం రాజుకు సంబంధించిన ఫామ్ సంబంధించి కూడా కూల్చివేశారు. అదేవిధంగా నిన్న ఇన్కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది. కొంతమంది ఇటు చిత్తూరులో బీఆర్ఎస్ నేతకు సంబంధించిన రత్నాకర్ రాజుకు సంబంధించి కావేరీ సీట్స్ కు సంబంధించి భాస్కర్ రావుది, అదేవిధంగా ప్రో కబడ్డీ యజమాని అయినటువంటి అనుపమ ఆ కట్టడాలు కూడా కూల్చివేయించాడు. లోటస్ పాండ్ లో కూడా కొన్ని కట్టడాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వీటి అంటే ఎవరిని ఉపేక్షించబోమని చెప్పి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ రాజకీయ నాయకులు ఎవరైతే ఇటీవల కంప్లైంట్స్ వచ్చాయో మల్లారెడ్డికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు మల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, అయితే ఇప్పటికీ అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో ఉంది, అక్రమంగా నిర్మించారని చెప్పి ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. నిన్న ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ఏడబ్ల్యూ కంప్లైంట్ చేశారు. పిఎస్ నుండి ఒక విచారణ అధికారులు కూడా వేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దీనిపై చర్య తీసేందుకు సిద్ధమని చెప్పొచ్చు. అనురాగ్ యూనివర్సిటీ అధినేత మళ్ళా రాజేశ్వర రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు చట్ట ప్రకారం చేయండి అని చెప్పడం జరిగింది. దీంతో కమిషన్ అంటే బఫర్ జోన్ లో ఉన్నట్లయితే కూల్చివేసేందుకు ఇటు సిద్ధమవుతున్నట్టుగా చెప్పవచ్చు ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జలాశయాలను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడు అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్. కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు
వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. కోట్లాది మంది